ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆకులు ఘాటుగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని మసాలా భరితమైన వాసనతో ఉంటాయి, కొన్ని తీపిగా ఉండేవి కూడా ఉంటాయి. తీపి ఆకులు అంటారు. ఆ తీపాకు పేరే స్టీవియా. ఇది షుగర్ పేషెంట్స్కి ఈ తీపాకులు గనక అలా తిన్నప్పుడు నోరంతా తీపిగా అయిపోయి ఇక ఏది ఎక్కువ తినబుద్ధి కాదు అని ఆ షుగర్ పేషెంట్స్కి షుగర్ పెరగకుండా తీపాకులు ఇట్లా తినటం మంచిదని కూడా చెప్తూ ఉంటారు. ఆ స్టీవియా ఆకులు, తీపి ఆకుల పౌడర్ 1 కేజీ తీసుకుంటే సుమారుగా 1500 రూపాయల వరకు మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతున్నది అన్నమాట. ఈ స్టీవియా ఆకు పొడి కొన్ని విశేషతలు ప్రత్యేకంగా కలిగి ఉందని చెప్పొచ్చు. తీపి గాని తీపి అని చెప్పొచ్చు. దీన్ని పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. కానీ పంచదార లాంటి హాని మాత్రం 1% కూడా ఏ విషయంలోనూ కలిగించదు. ఇంతవరకు అన్నీ జీరో ఉన్నవన్నీ ఎప్పుడు వినలేదు కదా. దీని పోషకాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. 100 గ్రాముల స్టీవియా ఆకు పొడి తీసుకుంటే 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ కార్బోహైడ్రేట్స్ ఉన్న క్యాలరీస్ జీరో. ఇందులో ప్రోటీన్ జీరో, ఫ్యాట్ జీరో, ఫైబర్ జీరో. ఎప్పుడన్నా క్యాలరీ జీరో అని ఎప్పుడన్నా విన్నారా? బొడిద గుమ్మడికాయలు 10 ఉంటాయి, కీరా దోసకాయలు 9-10 ఉంటాయి. కానీ అది కూడా 5-10 ఉన్నాయి కదా. కానీ ఇది జీరో కంప్లీట్గా. అంటే ఇది ఎనర్జీని అసలు ఇవ్వలేదు. ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇట్లాంటివి ఏమీ లేవు, అన్నీ 0 అన్నమాట ఇందులో. మరి 100% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదండి. ఏదో నూనె 100 గ్రాములు తీసుకుంటే 100 గ్రాములు కొవ్వే. కానీ ఈ స్టీవియా పౌడర్ 100 గ్రాములు తీసుకుంటే 100 గ్రాములు కార్బోహైడ్రేట్సే. అంత కార్బోహైడ్రేట్స్ ఉన్నా మనకెందుకు మరి క్యాలరీస్ రావు అని అనుకోవచ్చు మీరు. పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపని ఎందుకు రావంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి గ్లూకోసైడ్ ఫామ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని మన ప్రేగులు డైజెస్ట్ చేయలేవు. అబ్జార్బ్ అయి బ్లడ్లోకి వెళ్ళిన కొన్ని కెమికల్స్తో కలిపి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుందట. కాబట్టి శరీరం దీన్ని ఎనర్జీ కింద వాడుకోలేదు అని సైంటిఫిక్గా క్లియర్గా ఉంది అన్నమాట. అలాగే ఈ స్టీవియా పొడిని మనం వాడుకున్నప్పుడు మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో అవి పొలవ పెట్టడానికి కూడా లేదనమాట. ఇది ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవుల వల్ల పొలవబడదు, చెడిపోదు, పర్మనెంట్ అయి మనకేదో ఇబ్బంది కలిగించేది కూడా ఉండదు. అట్లాగే దీనివల్ల ఈ స్టీవియా పొడిని వేడాట్లో వేసేసుకున్న వేడికి కూడా ఇది నశించదట మళ్ళా. అలాంటి స్టీవియా పౌడర్ని ఎవరు వాడుకుంటే మంచిది అంటే ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు పంచదార, బెల్లము, ఇతర తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచిదన్నమాట. ఈ స్టీవియా పౌడర్ని కాస్త కాఫీలోనో, టీలోనో, ఎప్పుడన్నా కొన్ని రకాలుగా ఏదైనా ఒకప్పుడు జ్యూస్ తాగినప్పుడు ఆ జ్యూసుల్లోనూ, లస్సీలోనూ, మజ్జిగలోనూ ఎందులోనే వేసుకోవచ్చు. భోజనం అయ్యాక కొంతమందికి తీపి తినటం అలవాటు ఉంటుంది. షుగర్ వ్యాధి వచ్చాక ఆ అలవాటు మానుకోవాల్సి వస్తుంది బలవంతంగా, కానీ మనసు లాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్టీవియా పొడి నోట్లో 1 స్పూన్ వేసుకుంటే పెద్ద లడ్డు తిన్నట్టు అంత తీపి నోరైపోతుంది అనమాట. 1 స్పూన్ తింటేనే వెర్రి తీపి ఇది. అలా వాడుకోవచ్చు. కొంతమంది జ్యూసుల్లో కూడా క్యాలరీస్ పెరగకుండా జ్యూసులు తాగాలన్నప్పుడు స్టీవియా పొడిని వేసుకోవచ్చు. కానీ పంచదార వేసినట్టు, తేనె వేసినట్టు టేస్ట్ అలా ఉండదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయితే క్యాలరీస్ పెరగకుండా అన్ని ఫ్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు కదా, అన్నిట్లో వేసేసుకోవచ్చు అనమాట. మామూలుగా చాలామంది కఫమున్న, దగ్గున్న, ఆస్తమా ఉన్న, పిల్లి కోతలు ఎక్కువ ఉన్న, శ్లేష్మాలు ఎక్కువ ఉంటున్నా, మరి ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు తీపి మానేస్తారు. ఎందుకంటే ఆ పంచదార, బెల్లాల వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ వారికి ఏదైనా తీపి కావాలనిపించినప్పుడు వాళ్ళు పంచదార, బెల్లం బదులుగా ఇది వేసుకుంటే వాళ్ళకి శ్లేష్మాలు ఏమీ తయారు కావు, ఇరిటేషన్ అట్లాంటివి రావు అన్నమాట. అందుచేత అలాంటి వారు దీన్ని ఆ రూపాల్లో వాడుకోవచ్చు. ఇంకా ఈ రోజుల్లో చాలామందికి భోజనమైన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా. ఏ సమస్యలు ఉండవు వాళ్ళకి, షుగరు, బరువు ఏ ఉండదు. కానీ ఆ తీపి తినటం అనేది దంతాల సమస్యలు తీసుకొస్తూ ఉంటాయి. రోజు స్వీట్స్ తినటం వల్ల ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతుంటాయి. మరి అట్లాగే రోజు
అట్లాంటి స్వీట్లు తినటం వల్ల దంతాల సంబంధమైన సమస్యలు వస్తుంటాయి, ప్రేగుల్లో బ్యాక్టీరియాలు బ్యాడ్డీ పెరిగిపోతుంటాయి, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. కానీ తీపి మానటం వాళ్ళకి ఇష్టం ఉండదు, మానలేరు. అలాంటి వారు భోజనమైన తర్వాత ఒక స్పూనుడు స్టీవియా పౌడర్ తినేస్తే దాన్ని ఈజీగా ఇంకో స్వీట్ జోలికి వెళ్లకుండా మీకు ఇది బ్రహ్మాండంగా కంట్రోల్ అయ్యేట్టు చేస్తుంది అనమాట. ఇలాంటి వాటితో పాటు సైంటిఫిక్గా కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నిరూపించారు. అవేమిటంటే, ఈ స్టీవియా పౌడర్లో ఉన్న రిబాడియోసైడ్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల గుండె కండరాల్ని రిలాక్స్ చేయటానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నది. కాబట్టి గుండె యొక్క మజిల్ టోన్ బాగా ఇంప్రూవ్ అవుతున్నది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి అన్నమాట. మామూలుగా గుండె ఎట్లా నిమిషానికి 72 సార్లు, సుమారుగా రోజుకి 1,00,000 సార్లు అట్లా ముడుచుకుంటుంది. నైట్ టైం కాస్త మనం బాగా పొట్ట ఖాళీగా ఉండి ఎర్లీగా పడుకున్న వాళ్ళకి ఇక రెస్ట్ కొంచెం గుండెకు దొరుకుతుంది, అప్పుడు కొంచెం మజిల్ రెస్ట్ అవుతుంది. కానీ స్టీవియా పౌడర్ వాడితే డే అంతా కూడా కార్డియక్ మజిల్ రిలాక్స్ అయ్యి టోన్ బాగా పెరగటానికి ఆ మజిల్కి ఇది బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిదే. ఈ తీపి హాని లేని తీపి గుండెకు. మరి ఈ హార్ట్కి ఎంత మంచిగా ఉపయోగపడుతున్నది మజిల్ టోన్ పెంచడానికి, రిలాక్స్ చేయటానికని 174 మంది మీద, మరి గుండె జబ్బులో ఉన్న కార్డియక్ మజిల్ ప్రాబ్లం ఉన్న 174 మంది మీద చైనా వారు పరిశోధన చేసి ఈ స్టీవియా పౌడర్ హార్ట్కి ఇట్లా బాగా బెనిఫిట్ ఇస్తున్నదని స్పెషల్గా వాళ్ళు నిరూపించారనమాట. ఇక రెండవ అతి ముఖ్యమైన బెనిఫిట్ తీసుకుంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. స్టీవియోసైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంటుందట. 2013లో జపాన్ వారు స్టీవియా పౌడర్లో ఇది ఉందని కనిపెట్టారు. ఇది ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఇది బ్రెస్ట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, అలాగే బ్లడ్ క్యాన్సరు ఇట్లాంటి వాటికి ఈ స్టీవియా ఆకు పౌడర్ బాగా ఉపయోగపడుతున్నదని టెస్ట్ ట్యూబ్లో చేసిన పరిశోధనల ద్వారా స్టీవియా పౌడర్ ద్వారా క్యాన్సర్ కణాలు చంపబడుతున్నది స్టీవియా పౌడర్ ద్వారా అనేది జపాన్ వారు నిరూపించారనమాట. ఇక మూడవ సైంటిఫిక్ పరిశోధన రాజస్థాన్లో, మన ఇండియాలో చేశారు 2010వ సంవత్సరంలో. స్టీవియా పౌడర్ రోజుకి 20 గ్రాముల పొడిని నెల రోజుల పాటు వాడేసరికి బాడీలో బ్లడ్లో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతున్నది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతున్నది. అందుకని కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గుతుంది కదా, తీపి వల్ల ఇతర ఎక్కువ తినబుద్ధి కాదు, అందుకని కార్బోహైడ్రేట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అవుతున్నది అని వీళ్ళు ప్రూవ్ చేశారనమాట. ఇక నాలుగో పరిశోధన 2010వ సంవత్సరంలో అమెరికా వారు చేశారు. 25 మంది ఒబిసిటీ బాగా ఎక్కువ ఉన్న వారికి ఈ స్టీవియా పౌడర్ని తినిపించారనమాట. వీళ్ళల్లో ఏమైందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గటము, ఇన్సులిన్ అవసరం కూడా తగ్గటము 25 మంది మీద వాళ్ళు గమనించారు. కాబట్టి ఇలాంటి 4 రకాలుగా స్టీవియా పౌడర్ సైంటిఫిక్గా ఫలితాన్ని ఇస్తున్నాయి అని వీళ్ళు అందరూ కూడా నిరూపించారు. కాబట్టి అవసరానికి ఇట్లాంటి స్టీవియా పౌడర్ ఇంట్లో ఉంచుకుని కాస్త 0 క్యాలరీ స్టీవియా పౌడర్ని, పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిని కలిగించే స్టీవియా పౌడర్ని మనం కొన్ని సందర్భాలు ఇట్లా వాడుకుంటే హాని లేని తీపిగా మనం శరీరానికి అందించినట్లుగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.